అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనేది చాలామంది కల. అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అమెరికాలో చదువుకోవాలనుకునే ఫారెన్ స్టూడెంట్స్కి సోషల్ మీడియా వెట్టింగ్ ఉంటుందంట. అంటే ఏంటిది? ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ యూనివర్సిటీస్లో దాదాపు 11 లక్షల మంది ఫారెన్ స్టూడెంట్స్ చదువుకుంటారు. దానిలో భారతీయులు దాదాపు 3.3 ల్యాక్స్, చైనీస్ 2.8 ల్యాక్స్. ఈ మొత్తం ఫారెన్ స్టూడెంట్స్ వల్ల, అమెరికాలో చదువుకునే ఫారెన్ స్టూడెంట్స్ వల్ల అమెరికాకి అంటే అమెరికన్ యూనివర్సిటీస్కి $43 బిలియన్ డబ్బులు వస్తున్నాయి. అయినా కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఫారెన్ నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటారో, ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటారో వాళ్ళ ఐడియాలజీస్ తెలుసుకోవాలంట. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి పోస్టులు చేస్తున్నారు, వాళ్ళకి ఐడియాలజికల్ లీనింగ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకున్నాకే వీసాలు ఇస్తారంట. మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ మనందరికీ తెలుసు. యువత చాలామందికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే ఇక నుంచి మనకు వీసాలు ఇచ్చేటప్పుడు మనం అమెరికా వీసా కోసం అప్లై చేసుకుంటే మన సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ పబ్లిక్లో పెట్టాలి. సాధారణంగా మన ప్రైవేట్ అంశాలు మనం కేవలం మన ఫ్రెండ్స్తో మాత్రమే షేర్ చేస్తాం. కానీ మనం వీసాకి అప్లై చేసినప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది జరుగుద్దంట. మనకు తెలిసి జరుగుద్దా, తెలియకుండా చూస్తారా, ఇవన్నీ ఇంకా బయటికి రాలేదు. కానీ మన సోషల్ మీడియా మాత్రం మన ఏమి షేర్ చేస్తున్నాం, ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాం, ఎలాంటి ఐడియాలజీస్ కలిగి ఉన్నాం, ఐడియాలజీస్ అమెరికన్ కల్చర్ పరంగా ఉన్నాయా, అమెరికన్ ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషనల్ వాల్యూస్ పరంగా ఉన్నాయా, అమెరికన్ గవర్నమెంట్ సిద్ధాంతాల పరంగా ఉన్నాయా, అలా ఇవన్నీ చెక్ చేస్తారంట. దాంతోపాటు అమెరికాలో హార్వర్డ్ లాంటి టాప్ యూనివర్సిటీస్ కూడా కేవలం 15% ఫారెన్ స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందనమాట. అంతేకాదు ఏ యూనివర్సిటీస్ అయితే ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తో ఎలో చేస్తో ఆ యూనివర్సిటీస్కి ఫెడరల్ ఫండింగ్ కూడా వీళ్ళు కట్ చేస్తున్నారనమాట. ఇక్కడ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఫ్రీ స్పీచ్కి అమెరికా ఒక నిదర్శనం ఒకప్పుడు. అలాంటి దేశం ఈ రోజున మా వాల్యూస్తో మీరు సరితూగితేనే రండి, మా వాల్యూస్ కావాలంటే రండి, మాకు కాంట్రాస్ట్గా మీకు ఒపీనియన్స్ ఉండొద్దు, మీరు ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి, మీరు ఇక్కడికి వచ్చేది మీ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి కాదు, మీరు ఇక్కడ స్టూడెంట్స్గా వచ్చేది కేవలం చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి కాదు, ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంది అమెరికా ప్రభుత్వం ఇప్పుడు అనమాట. మనకు తెలుసు కోల్డ్ వార్ టైంలో కూడా ఐడియాలజికల్ వెట్టింగ్ అనేది జరిగేది అనమాట. ఐడియాలజికల్ వెట్టింగ్ అంటే ఏంటంటే కమ్యూనిస్టు సోషలిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు, వెల్ఫేరిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు అప్పట్లో అమెరికాకి రానిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ రానిచ్చినా CIA వాళ్ళు వెనకాల పడి వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెడుతూ ఉండేది. ఉదాహరణకి అప్పట్లో ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, జీన్ పాల్ సార్త్రే అని. ఈయన్ని అసలు అమెరికాకి రానిలేదన్నమాట. అదేవిధంగా గ్యాబ్రియల్ గెర్షియా మార్క్యూజ్ అని చెప్పి కొలంబియన్ రైటర్ ఉన్నారు. ఈయన పైన కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు చిలీ యొక్క కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నారు, పాబ్లో నెరుడా అని చెప్పి, ఆయన కూడా అమెరికాలోకి రానివ్వలేదు. సో ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలం, సోషలిస్ట్ భావజాలం ఉందో కోల్డ్ వార్ టైంలో రానిచ్చేవాళ్ళు కాదు. కానీ లిబరల్ డెమోక్రసీస్లో ఎన్ని భావజాలాలు ఉన్నా, ఎన్ని అభిప్రాయాలు ఉన్నా అందరికీ చోటు ఉండాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం మీరు రావద్దు, మా దగ్గర ఉండొద్దు, మా ఐడియాలజీకి మద్దతు ఇస్తేనే రండి అని చెప్తుంది. అంతేకాదు అమెరికా కూర్చుంటం అనేది, అమెరికాలో చదువుకోవడం అనేది ఒక ప్రివిలేజ్, మీ అదృష్టం, అది మీ హక్కు కాదు, మేము ఎవరినైనా ఆపేస్తామని చెప్తున్నారనమాట. సో అంతేకాకుండా అమెరికాలో చిన్న చిన్న అఫెన్సెస్, ఎవరైతే ఫారెన్ స్టూడెంట్స్ ఫారెనర్స్ ఉన్నారో చిన్న చిన్న అఫెన్సెస్, ఈవెన్ కొన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ వయోలేట్ చేసినా వాళ్ళ వీసాలు రద్దు చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి అమెరికాలో ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితిలో అసలు మనం అమెరికాకే ఎందుకు వెళ్ళి చదువుకోవాలి? ఒకసారి ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 3.5 లక్షల మంది ఎవరైతే అమెరికాకి వెళ్ళి చదువుకుంటున్నారో ఆపేస్తే అసలు అమెరికన్ యూనివర్సిటీస్కి ఎంత డబ్బులు వస్తాయి? ఎందుకంటే హైయెస్ట్ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. అంతేకాదు మన తెలుగు వాళ్ళు అయితే కుప్పలు తెప్పలుగా వెళ్ళి చదువుకుంటారు. అమెరికాలో సీట్ వస్తే గొప్ప విషయం అనుకుంటారు. అలా కాకుండా అంతకని టాప్ యూనివర్సిటీస్ ఇతర దేశాల్లోనే, మన దేశంలో కూడా ఉన్నాయి. మనం అలా ఎందుకు ఆలోచించకూడదు?